శ్రీశ్రీ మహాప్రస్థానం కవితా సంపుటికి చలం ముందుమోట రాశారు. దీనినే చలం యోగ్యతాపత్రం అంటారు. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. చలం దాదాపుగా 3 పేజెస్ రాశారు. దానిలో నుంచి కొన్ని భాగాలు మాత్రమే తీసుకొని చదువుతున్నాను. కవిత్వపు కాలం అంతమైంది. నగలు, అపురూప కళలు, సూర్యకిరణాలని ఎరగని అందాలు గతిస్తున్నట్టే కవిత్వము గతించింది. కవిత్వానికి కూడా తన ప్రయోజనాన్ని తానే చెప్పుకోవలసిన గతి పట్టింది. ఈనాటి కవిత్వమంతా ఏమిటి, ఎందుకుంది అని ధిక్కరించి అడిగే తెలుగు ప్రజలకు శ్రీశ్రీ కవిత్వం ఒక ప్రత్యుత్తరం. ఇంకా రాత్రి చీకట్లో, లోకం నిద్రలో భయంకర స్వప్నాలు కంటూ దీనంగా పలవరించే సమయాన ఉషాగమనాన్ని గుర్తించి స్వాగతమిచ్చే వైతాళికుడు శ్రీశ్రీ. చెప్పుకోదగిన ఒక్క కవి మన కృష్ణశాస్త్రి. ఉన్నత హిమాలయ శిఖరాల్లో కురిసిన కవితావర్షం పాయలై దేశాల వెంట ప్రవహించి చివరికి సైడు కాలువల్లో పలుకుతున్న సమయాన తన భీషణాత పజ్వాలలతో ఆవిరి పొగలు ఆకాశ మార్గాన విహరింపజేసి రక్షించాడు శ్రీశ్రీ. నేనిప్పుడు చెప్పబోయేది యోగ్యతాపత్రంలోని మోస్ట్ ఫేమస్ లైన్స్. కృష్ణశాస్త్రి తన బాధని అందరిలోనూ పలికిస్తే శ్రీశ్రీ అందరి బాధను తనలో పలికించాడు. కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచపు బాధంతా శ్రీశ్రీ బాధ. ఇది విని మీలో పొరపాటున ఎవరైనా కృష్ణశాస్త్రిని తక్కువ అనుకుంటారేమోనని ఆయన రాసిన అద్భుత కావ్యాల గురించి 2 మాటలు చెప్పి తిరిగి యోగ్యతాపత్రంలోకి వస్తాను. మీరు వినే ఉంటారు, జయ 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 ప్రియభారత జనయిత్రి దివ్యదాత్రి అనే గేయం ఆయన రాసిందే. అంతేకాదు కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసం లాంటి అద్భుతమైన భావకవిత్వం కూడా రాశారు. ఉదాహరణకు ఆయన రాసిన ఒక కవితలోని 4 లైన్లు చదువుతాను. నన్ను గని ఏరు జాలి జందంగ వలదు, ఎవ్వరని ఎంతురో నన్ను, ఏననంత శోక భీకర తిమిర లోకైకపతిని, నాకు నిశ్వాస తాళ వృంతాలు కలవు, నాకు కన్నీటి సరుల దొంతరులు కలవు, నాకమూల్యమపూర్వమానందమొసగు నిరుపమ నితాంత దుఃఖంపు నిధులు కలవు, ఎవ్వరని ఎంతురో నన్ను, మీరు మనసారగా నేడ్వనీరు నన్ను, నన్ను విడువుడు, ఒక్కసారి నన్ను విడిచినంత నేకాంత యవని కావ్యంతరమున వెక్కి వెక్కి రోదింతును, నేను మరణించుచున్నాను, నా కొరకు చెమ్మగిల్లు నయనమ్ము లేదు. ఇలా కృష్ణశాస్త్రి భావకవిత్వం తన బాధ గురించి అయితే, శ్రీశ్రీ ఏడవకండి మీకోసం కలం పట్టి ఆకాశపు దారులంట అడావుడిగా వెళ్ళిపోయే జగన్నాథ రథచక్రాలు భూమార్గం పట్టిస్తాను అన్నాడు. వీటిని పోల్చి చలం కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచపు బాధంతా శ్రీశ్రీ బాధ అన్నారు. అంతే. తిరిగి యోగ్యతాపత్రంలోకి వస్తే, హృదయం ఎలా కంపిస్తే అలా ఆ కంపానికి మాటల రూపాన్ని ఇవ్వడం అతనికే తెలుసు. మాటల్ని కత్తులు, ఈటెలు, మంటలుగా మార్చడం అతనికే చేతనవును. పద్యాలు చదువుతుంటే అవి మాటలు కావు, అక్షరాలు కావు, ఉద్రేకాలు, బాధలు, యుద్ధాలు. అతని హృదయంలోంచి మన హృదయంలోకి డైరెక్ట్గా పంపిన ఉత్సాహాలు నెత్తుర కాలువ అనిపిస్తుంది. అంతేకాదు చలం ఇంకో మాట కూడా అంటారు, నెత్తురు కన్నీళ్లు కలిపి కొత్త టానిక్ తయారు చేశాడు శ్రీశ్రీ ఈ వృద్ధ ప్రపంచానికి అని. పాత పదాలు, డిక్షన్, వర్ణనలు, అలంకారాలు, ఛందస్సు, ఉపమానాలు, పద్ధతులు, ఆచారాలు కవిత్వంలోవి, జీవితంలోవి ఇంక మళ్ళీ లేవకుండా వాటి నడ్డి విరక్కొట్టాడు శ్రీశ్రీ. ధ్వంసం చేసి రోడ్డు వేశాను, పదండి ముందుకు పదండి తోసుకు అంటున్నాడు. శ్రీశ్రీ ఆకలేసి నక్షత్రాలు అదిరి చూసే కేకలేశాడు. శ్రీశ్రీ పుస్తకం కొని తీరిగ్గా చదవండి, పద్యం 10 సార్లు చదవండి. ఏమీ అర్థం కాలేదా, ఏ యువకుడికో భిక్షకుడికో డెత్ బెడ్ ప్రెజెంట్గా పంపించండి. పారేయకండి, అంతకన్నా దాచుకోకండి. తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, రక్షించే అపూర్వ శక్తి మీ చేతిలో పుస్తకం. పాసిటాన్. 10 ఏళ్ళు ఆగండి. ఈ లోపల ఆస్తి సంపాదించడం, పిల్లల్ని కనడం, ధరలు హెచ్చడం కాకుండా జీవితంలో ఇంకా ఏమన్నా మిమ్మల్ని అమితంగా ఇన్ఫ్లుయెన్స్ చేసినవి జరిగి ఉంటే మళ్ళీ కొత్త కాపీ కొని చదవండి. అప్పుడన్నా అర్థమవుతుందేమో. సొంత ఇల్లు, అనగారిన భార్య, ప్రతి సంవత్సరం పై క్లాస్కి వెళ్ళే కొడుకు, బ్యాంక్ అకౌంట్, ఒట్టిపోని ఆవుతో తృప్తిపడే సంసారుల శాంత హృదయాల మీద నుంచి ఈ గీతాల్లోని ఉద్రేక ఉత్సాహాలు విశాఖపట్నం సముద్రంలో నల్లరాళ్ల మీద అలలు విఫలమైనట్లు దొర్లిపోతాయి. తాంబూలం వేసుకుంటూ పుస్తకాన్ని మడిచిపెట్టి దేనికోసం, ఎందుకు, ఏమిటి కావాలంటాడు, ఏమిటి వేదన పాపం అని కొంచెం ఆలోచిస్తారేమో. పట్టు దిండ్లలో తలలు దూర్చి ఆల్ ఈజ్ వెల్ విత్ ద వరల్డ్ అనుకుంటూ నిద్రపోండి. మీకు కవిత్వం కావాలా? అరుగో ఆ మూల పాత గోరీలకేసి మొహాలు తిప్పుకొని నగిషీలు చెక్కుతున్నారు. పాత పదాలకి, ఊహలకి చిత్రికలు పట్టి ప్రేయసి మెల్లకనుల మీద పద్యాలు అల్లుతున్నారు. రామాయణాలు, శర్మిష్టలు, వృద్ధ మునులు రాసి అర్పిస్తున్నారు భారతికి నైవేద్యంగా. వాళ్లల్లో చేరండి,
వాళ్ళ ధైర్య వచనాలను విని మళ్ళీ నిద్రపోండి. కొద్ది రోజుల్లో నేడు విర్రవీగే కవులు ప్రతి ఒక్కరూ శ్రీశ్రీ నీడ కింద నించొని తమ ఉనికిని సమర్థించుకోవలసిన గతి వస్తుంది. రాబందుల రెక్కల చప్పుడు, పయోధర ప్రచండ ఘోషం, జుంజూనిల షడ్జధ్వానం విని తట్టుకోగల చావ ఉంటే ఈ పుస్తకం తెరవండి. అదండి చలం యోగ్యతాపత్రం. ఇన్ షార్ట్, మీరింకా పూర్తిగా చదవాలనుకుంటే పుస్తకం కొని చదవండి.